ప్రతిరోజు మనం గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, మొబైల్ టచ్ స్క్రీన్, కరెంట్ను ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ వీడియోలో ఈ 4 ఆసక్తికరమైన విషయాల గురించి చాలా సులభంగా తెలుసుకుందాం. మీరు గూగుల్లో ఏదైనా వెతికితే ఆ సమాచారం మీ మొబైల్కు ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మీరు గూగుల్లో ఏదైనా టైప్ చేసిన వెంటనే ఆ ప్రశ్న మీ మొబైల్ నుంచి దగ్గరలో ఉన్న మొబైల్ టవర్కు చేరుతుంది. అక్కడి నుంచి అది ఇంటర్నెట్ ద్వారా గూగుల్ సర్వర్లకు పంపబడుతుంది. గూగుల్ సర్వర్లు మీ ప్రశ్నకు సంబంధించిన సమాచారాన్ని తమ ఇండెక్స్లో ఉన్న కోట్లాది వెబ్ పేజీలను వెతికి కనుగొని వెంటనే మీ మొబైల్కు పంపిస్తాయి. ఇదంతా సెకన్లో కొంత భాగంలోనే జరుగుతుంది. అందుకే మీరు గూగుల్లో ఏదైనా వెతికిన వెంటనే ఆ సమాచారం మీ స్క్రీన్పై కనిపిస్తుంది. అసలు గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ను ఎలా గుర్తిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి భూమి చుట్టూ జీపీఎస్ శాటిలైట్స్ నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఆ శాటిలైట్స్ తమ స్థానం మరియు సమయాన్ని తెలియజేసే రేడియో సంకేతాలను భూమికి పంపిస్తుంటాయి. మీ మొబైల్లో ఉన్న జీపీఎస్ చిప్ ఆ శాటిలైట్ నుంచి వచ్చే సంకేతాలను అందుకుంటుంది. ఆ సంకేతాలు మీ మొబైల్కు చేరడానికి పట్టిన సమయాన్ని లెక్కించి మీరు ఎక్కడ ఉన్నారో ఖచ్చితత్వంతో చెప్తుంది. అందుకే గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ను కొన్ని మీటర్ల ఖచ్చితత్వంతో చూపించగలుగుతుంది. మన వేలితో టచ్ చేస్తే మొబైల్కి అది ఎలా తెలుస్తుంది? దీని వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి మీ మొబైల్ స్క్రీన్పై కెపాసిటివ్ టచ్ లేయర్ అనే ప్రత్యేకమైన పొర ఉంటుంది. మన శరీరం విద్యుత్ ప్రసారం చేయగలదు. అందుకే మన వేలితో స్క్రీన్ను తాకగానే కెపాసిటివ్ టచ్ లేయర్లో చిన్న మార్పు జరుగుతుంది. ఆ మార్పును టచ్ కంట్రోలర్ అనే చిప్ వెంటనే గుర్తించి మొబైల్ ప్రాసెసర్కి పంపిస్తుంది. ప్రాసెసర్ మీరు ఏ చోట టచ్ చేశారో గుర్తించి వెంటనే ఆ పనిని చేస్తుంది. అందుకే మనం టచ్ చేసినప్పుడు వెంటనే మొబైల్ స్పందిస్తుంది. స్విచ్ వేయగానే కరెంట్ బల్బు వరకు ఎలా చేరుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి విద్యుత్ శక్తి పవర్ స్టేషన్ నుంచి మన ఇంటికి చేరుతుంది. కానీ మన ఇంట్లో ఉన్న కరెంటు తీగల్లో అప్పటికే ఎలక్ట్రాన్లు అనేక సూక్ష్మ కణాలుగా ఉంటాయి. అందుకే స్విచ్ ఆన్ చేయగానే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏర్పడి ఆ ఎలక్ట్రాన్లు ఒకే దిశలో కదలడం ప్రారంభిస్తాయి. ఆ ఎలక్ట్రాన్లు ఒకే దిశలో కదలడాన్నే మనం కరెంట్ అని పిలుస్తాము. అందుకే స్విచ్ వేయగానే బల్బ్, ఫ్యాన్, టీవీ వంటి పరికరాలు వెంటనే ఆన్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం AR ఫ్యాక్ట్స్ని ఫాలో అవ్వండి.